లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన కల్కి 2898 ఏటి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను నాగాశ్విన్ సిద్ధం చేస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీకి కల్కి 2898 ఏడి ఉంది. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో కల్కి మూవీ ఉండబోతుందని, ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ ప్రస్తుతం జరుగుతున్నాయి. రీసెంట్ గా బుజ్జి విత్ భైరవ గ్లిప్స్ చిత్ర యూనిట్ ను రిలీజ్ చేసింది. దీనిని చిత్ర యూనిట్ అందరూ వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ నుండి ప్రమోట్ చేస్తున్నారు. అయితే దీపికా పదుకోన మాత్రం కల్కి డిజిటల్ ప్రమోషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం లేదంట. దిశ పటాని, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ గ్లిప్స్ ను షేర్ చేయడంతో పాటు మూవీ విశేషాలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. దీపికా పదుకోన మాత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కల్కి సినిమా గురించి తన ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా పోస్టులు చేయడం లేదంట. రీసెంట్ గా వచ్చిన గ్లిప్స్ ను కూడా కనీసం షేర్ చేయలేదు. దీనిపై ప్రభాస్ అభిమానులు గుర్రుగా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సినిమాను ప్రమోట్ చేయకపోవడం కరెక్ట్ కాదని మాట వినిపిస్తుంది. తాను చివరిగా నటించిన లేడీ సింగం మూవీ స్టిల్స్ ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. అలాగే ఆమె నుంచి చివరిగా థియేటర్స్ లోకి వచ్చిన ఫైటర్ మూవీని ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రమోషన్ చేసింది. కల్కి 2898 ఏడి సినిమాలో నటించింది అని పేరుకే గాని ఒక్క పోస్టర్ గ్లిప్స్ కూడా ఆమె పేజీలో లేదని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా దీపి పదుకోన కల్కి గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడంపై ఇండస్ట్రీలో కూడా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండడంతో విశ్రాంతి తీసుకుంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం యాక్టివ్ గానే ఉంది. మరి ఎందుకని దీపిక కల్కి 2898 ఏడి మూవీ ప్రమోషన్ ను ఇంత లైట్ గా తీసుకుంటుందనే అర్థం ప్రశ్నగా ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ తో చేస్తున్నా కూడా దీపిక కల్కి చిత్రం పట్టించుకోకపోవడానికి ఇంకా కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.